సాలిడ్స్ అరౌండ్ అస్, సాలిడ్స్ అరౌండ్ అస్, చాప్టర్ 2 సాలిడ్స్ అరౌండ్ అస్. ఇక్కడ గెట్ సెట్ గో అని ఒక చిన్న ప్రీవియస్ క్లాస్కి సంబంధించింది ఇచ్చారు. ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఓకే, డైస్. డైస్ ఎక్కడ ఉంది దీంట్లో? ఇది డైస్. ఫస్ట్ వన్ ఇస్ డైస్. ఫుట్బాల్, దిస్ ఇస్ ద ఫుట్బాల్. ఐస్ క్రీమ్, థర్డ్ వన్ ఐస్ క్రీమ్. జామెట్రీ బాక్స్, ఫోర్త్ వన్ జామెట్రీ బాక్స్. గ్లోబ్, ఫిఫ్త్ వన్ గ్లోబ్. షూ బాక్స్, సిక్స్త్ వన్ షూ బాక్స్. గిఫ్ట్ బాక్స్, సెవెంత్ వన్ గిఫ్ట్ బాక్స్. ఓకే, డైస్, ఫస్ట్ వన్ డైస్, సెకండ్ వన్ ఫుట్బాల్, ice cream, third one ice cream. Next geometry box, fourth one. Globe, fifth one. Shoe box, sixth one. Seventh one gift box. ఓకే, ఈ విధంగా ఐడెంటిఫై చేసి నెంబరింగ్ ఇవ్వండి. నెక్స్ట్ పేజ్. ఇన్ దిస్ చాప్టర్ వీ హ్యావ్ టు లెర్న్ సాలిడ్ షేప్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ. ఓకే, ఈ చాప్టర్లో మనం సాలిడ్ షేప్స్ యొక్క నేమ్స్, వాటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్, ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. మిగిలిన డీటెయిల్స్ ఇంకా డీటెయిల్డ్గా మీరు నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు ఓన్లీ నేమ్స్ మాత్రం తెలుసుకోండి. సాలిడ్ షేప్స్. ఓకే, కలెక్టింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ హ్యావింగ్ డిఫరెంట్ సైజ్ అండ్ షేప్స్. మీకు సరౌండింగ్స్లో ఉన్న, మీ ఇంట్లో ఉన్నవి కానీ డిఫరెంట్ షేప్స్లో ఉన్నవి ఆబ్జెక్ట్స్ని సైజెస్లో, డిఫరెంట్ షేప్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేయమంటున్నారు. ఆ కలెక్ట్ చేసి అవి ఏ షేప్లో ఉన్నాయో ఐడెంటిఫై చేయగలగాలి మీరు. ఓకే, ఇక్కడ కొన్ని సాలిడ్ షేప్స్ యొక్క నేమ్స్ ఇచ్చారు చూడండి. క్యూబ్, ఫస్ట్ వన్ ఈజ్ క్యూబ్. క్యూబ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? క్యూబ్లా ఉండేవి, క్యూబ్ షేప్లో ఉండేవి వుడెన్ బాక్స్, డైస్, ఐస్ బాక్స్. ఈ మూడు కూడా క్యూబ్లా ఉంటాయి. క్యూబాయిడ్, సెకండ్ వన్ ఈజ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ షేప్. ఓకే, ఇది కూడా ఒక షేప్. ఇవన్నీ కూడా 3 డైమెన్షనల్ షేప్స్. క్యూబాయిడ్, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎరైజర్ క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. బుక్ అనేది క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. బ్రిక్ కూడా క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. సిలిండర్, నెక్స్ట్ షేప్, థర్డ్ వన్ సిలిండర్ షేప్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఏంటి? పెన్సిల్, స్ట్రా, డస్ట్బిన్. ఈ మూడు కూడా సిలిండర్ షేప్లో ఉంటాయి. పెన్సిల్, స్ట్రా, డస్ట్బిన్. క్యూబ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? షేప్స్ నేమ్స్ ఏమేంటి? క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్. క్యూబ్కి ఎగ్జాంపుల్స్ క్యూబ్ షేప్లో ఉన్నవన్నమాట. క్యూబ్ షేప్లో ఉన్నవి ఏమిటి? వుడెన్ బాక్స్, డైస్, ఐస్ క్యూబ్. క్యూబాయిడ్ షేప్లో ఉన్నవి ఎరైజర్, బుక్, బ్రిక్. సిలిండర్ షేప్లో ఉన్నవి పెన్సిల్, స్ట్రా, డస్ట్బిన్. నెక్స్ట్ కోన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. ఓకే, కోన్, ఫోర్త్ వన్ కోన్. కోన్ షేప్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఏమేంటి? ఎగ్జాంపుల్స్ జోకర్స్ క్యాప్, కానికల్ టెంట్, ఐస్ క్రీమ్ కోన్. ఇవన్నీ కూడా కోన్ షేప్లో ఉంటాయి. జోకర్స్ క్యాప్, కానికల్ టెంట్, ఐస్ క్రీమ్ కోన్. నెక్స్ట్ స్పియర్ షేప్లో ఉండేవి ఏమేంటి? ఫుట్బాల్, గ్లోబ్, మార్బుల్. ఫుట్బాల్, గ్లోబ్, మార్బుల్. ఈ మూడు కూడా స్పియర్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ షేప్ ఓవెల్ షేప్లో ఉండేవి రబ్బీ బాల్, వాటర్ మిలన్, మిర్రర్. ఈ మూడు కూడా ఏ షేప్లో ఉన్నాయి? ఓవెల్ షేప్లో ఉన్నాయి. మిర్రర్ అంటే ఆ షేప్లో ఉన్న మిర్రర్ తీసుకున్నారు. ఇక్కడ మిర్రర్ ఎనీ షేప్లో ఉండొచ్చు. ఓకే, ఈ షేప్లో ఉన్న మిర్రర్ తీసుకున్నారు కనుక ఓవెల్ షేప్లో ఉందని ఇచ్చాం. నెక్స్ట్ ఫ్లాట్ షేప్స్. ఓకే, ఫ్లాట్ షేప్స్. థింగ్స్ అరౌండ్ అస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. మన చుట్టూ ఉండే థింగ్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? సాలిడ్ షేప్స్లో 3 డైమెన్షనల్ నేర్చుకున్నాం. ఇక్కడ ఇచ్చేవేంటి? 2 డైమెన్షనల్ షేప్స్. ఏ స్క్వేర్ హ్యాస్ 4 ఈక్వల్ సైడ్స్. ఫస్ట్ షేప్ ఏంటి? స్క్వేర్ అనేది 4 ఈక్వల్ సైడ్స్. సైడ్ అంటే ఏంటి? ఇక్కడ ఈక్వల్ సైడ్స్, 4 సైడ్స్ అంటే ఫస్ట్ సైడ్, ఇది ఒక సైడ్, సెకండ్ సైడ్, ఇది థర్డ్ సైడ్, ఇది ఫోర్త్ సైడ్. వీటిని సైడ్స్ అంటారు. ఓకే, భుజాలు అన్నమాట, సైడ్స్. ఈ సైడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయట. 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు? స్క్వేర్ అంటారు. 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు? స్క్వేర్ అంటారు. అలా ఉండే వాటికి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు చూడండి. చెస్ బోర్డ్కి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇంకా క్యారమ్ బోర్డ్ కూడా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది అంటే ఈ రెండు కూడా స్క్వేర్ షేప్లో ఉంటాయి అని. ఈ రెండు కూడా స్క్వేర్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ A square has 4 equal sides. A square has 4 equal sides.
Square is a special build of rectangle which has all sides of same length. అంటే ఒక రెక్టాంగిల్ నుంచి తయారైంది, కానీ ఏంటి దీనికి స్క్వేర్కి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ రెక్టాంగిల్కి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండవు. నెక్స్ట్ గో టు ద సెకండ్ వన్. రెక్టాంగిల్ అనేది ఏముంటుంది, హ్యాజ్ 4 sides. దీనికి 4 sides ఉంటాయట. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 4 sides ఉంటాయి కానీ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఆపోజిట్ సైడ్స్ అంటే ఎదురెదురుగా ఉన్నాయి. 1 side 1, side 2, side 3, side 4 sides ఉన్నాయి. ఈ 4 sidesలో ఆపోజిట్ సైడ్స్ అంటే 1 side 1 అండ్ side 3. ఇది రెండు కూడా ఎదురెదురుగా ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇంకా side 2 అండ్ side 4 ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. side 1 3, side 2 4 ఈక్వల్గా ఉంటాయి. అంటే రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దాన్నే రెక్టాంగిల్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఎల్ఈడి టీవీ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ 2 sides ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 sides ఏమో ఈక్వల్గా ఉంటాయి. దాన్నే అంటే 4 sides ఈక్వల్గా ఉండవు, 2 sides ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటే అది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది, రెక్టాంగిల్కి ఎగ్జాంపుల్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. ట్రయాంగిల్ అనేది 3 sidesని కలిగి ఉంది. ట్రయాంగిల్ అనేది 3 sides ఉంటాయి. 1 side 1, side 2, side 3. 1 2 3 sides ఉన్నాయి ట్రయాంగిల్కి. ఓకే. రోడ్ సిగ్నల్ ఎగ్జాంపుల్ ఏంటి, రోడ్ పక్కన బోర్డు చూస్తూ ఉంటారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇది ట్రయాంగిల్ షేప్లోనే ఉంది కదా, ఇది కూడా ట్రయాంగిల్కి ఎగ్జాంపుల్ అవుతుంది. ట్రయాంగిల్ షేప్లో ఉందండి. పేస్ట్రీ అనేది కూడా ట్రయాంగిల్ షేప్లో ఉంది, ట్రయాంగిల్ షేప్లో ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏ సర్కిల్ హ్యాస్ నో సైడ్. ఫోర్త్ వన్ ఏంటి, సర్కిల్ అనేది సైడ్స్ కలిగి ఉండదు. నో సైడ్ అంటే సైడ్స్ ఏమి ఉండవు దీనికి, రౌండ్గా సర్కిల్లా ఉంటుంది, రౌండ్ రింగ్లా ఉంటుంది అంతే. దీనికి సైడ్స్ అనేవి ఉండవు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, బ్యాంగిల్. నెక్స్ట్ బటన్, ఇది సర్కిల్ లాగే ఉంది, ఇది సర్కిల్ షేప్లో ఉంది కనుక ఈ రెండు కూడా సర్కిల్ షేప్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఓకే. ఏ సర్కిల్ హ్యాస్ నో షేప్. షో సమ్ రియల్ 3D ఆబ్జెక్ట్స్ టు స్టూడెంట్స్ అండ్ ఆస్క్ దెమ్ ద షేప్స్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్. ఓకే, మీకు ఏదైనా 3D ఆబ్జెక్ట్స్ అవి చూపించి అడగమన్నారు. ఓకే, మీరు ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అవి అబ్జర్వ్ చేయండి. ఏ షేప్లో ఏది ఉంది అంటే మీ ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్, టేబుల్స్, ఇంకా బుక్స్, పెన్సిల్స్, పెన్స్, బాల్స్, మీరు ఆడుకునే టాయ్స్, ఇవన్నీ ఒక్కోటి ఏ షేప్లో ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. మీకు ఇచ్చిన వాటిల్లో ఏ షేప్లో ఉన్నవి ఏమైనా ఉంటే కనుక అబ్జర్వ్ చేయండి. ఓకే.